అందరికీ నమస్తే. భారతీయ టీవీ ఛానల్ స్వాగతం. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ టీడీపీ నేత, పంచాయతీరాజ్ శాఖ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వైవి ప్రసాద్ రెడ్డి ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఎందుకు చేస్తుంటారు? ఆయన ఏమంటున్నారంటే, వాలంటీర్లకు ఇచ్చేటటువంటి 5,000 రూపాయల జీతాన్ని కౌన్సిలర్లకి మరియు ఇంకా వార్డు మెంబర్లకి వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళ గౌరవ వేతనం అని చెప్పేసి అతను చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ వద్దు అని చెప్పారు ఇంకా. సో ఈ విషయాన్ని ఎక్కడికి వెళ్ళిందంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విషయాన్ని చాలా తీవ్రంగా ఖండించారు. ఇది వ్యాఖ్య తీసుకోమని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ గారిపై తీవ్రంగా మండిపడ్డారు ఆయన. ఏమని, ఏంటి మీరు ఇలా చెప్తున్నారు, ఇది మన వాలంటీర్కి మనం గతంలో మాట ఇచ్చాం కదా, ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి ఆయన మండిపడి ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమని చెప్పారు. సో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, వాళ్ళకి ఇచ్చింది ఒక పెన్షనే కదా, ఇంకేం పని ఉంది వాళ్ళ చోటు అని చెప్పేసి ఇతను ఇచ్చాడు. ఇంకా ఇట్లా ఇస్తున్నాం కదా, వాళ్ళకి ఇస్తున్నాం అని. సో సీఎం గారు ఏంటంటే, దీనిపై మనం ఇంకా లోతైన విశ్లేషణ చేయాలని చెప్పేసి సచివాలయ వ్యవస్థను ఎలా మార్చాలి దానిపై ఇంకా క్లారిటీ తీసుకోలేదు. సో అలాంటి పరిస్థితుల్లోని ఇలాంటి విష ప్రచారం చేయడం చాలా తప్పు కదా అనేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సింది చెప్పారు. 2.60 మంది వాలంటీర్లు ఉన్నప్పుడు 90,000 మంది వాలంటీర్లు రిజైన్ చేసి పడేశారు. ఎందుకు? గత ప్రభుత్వం చేసిన ఒత్తిడి మేరకు వాళ్ళందరికీ చెప్పేసి వాళ్ళు రిజైన్ చేశారు. మరి మిగతా వాళ్ళందరూ ఎవరు? ఈ వాలంటీర్లందరూ ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా సరే రిజైన్ చేయకుండా వాళ్ళందరూ కట్టుబడి ఉన్నారు. సో వీళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ చెందిన వాళ్ళందరూ కూడా. వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేసి ఇది కాంట్రాక్ట్ పద్ధతులు చేయాలా వద్దని దానిపైన ఒక నిర్ణయం చర్చలు చేస్తున్నారు. సో నా అంచనా ప్రకారం వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయకపోవచ్చు, కానీ కొత్త వ్యవస్థను తీసుకురావచ్చు. అది కూడా ఒక పరిధి, ఒక అర్హత పెట్టి ఒక 3 సంవత్సరాల ఒక కాంట్రాక్ట్ పద్ధతులు తీసుకొని 3 సంవత్సరాల వరకు చేసి వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఇంకా మంచిగా ఉంటే ఒక 3 సంవత్సరాలు పెంచేలా చేసుకుంటూ అలా చేయాలి. లేదంటే 4th క్లాస్ ఉద్యోగాల్లాగా నామినేట్ పదవుల్లాగా తీసుకోవాలన్నా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. సో ఏం జరుగుతున్నా క్లారిటీకి రావాలంటే మాత్రం మరో సంక్రాంతి వరకు మీరు ఈ విషయాన్ని చూడాలని దానిపైన చూడాలని చెప్పేసి అంటున్న విషయం ఇది. ఓకేనా? సో మీ అందరూ ఒక విషయం, సో మన ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో మీ అందరు ఇంకా లోతైన విశ్లేషణలు చెప్పడానికి ఇంకా ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.